ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారం. ఈ నెల 10 తారీఖు నాడు ఉస్మాన్ యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ పైన మార్వాడీల గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిద్దామనే కార్యక్రమాన్ని యూనివర్సిటీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశాన్ని పరిపాలన చేసి దోచుకుంటే నార్త్ ఇండియా కంపెనీ ముసుగులో తెలంగాణను, దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలను నార్త్ ఇండియా కంపెనీలు దోచుకుంటున్నాయి. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను మేము మా ప్రజలను కాపాడుకోవడం కోసము, మా ప్రజల వ్యాపారాలను కాపాడడం కోసము పెద్ద ఎత్తున గలమెత్తడానికి మేము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా మార్వాడీలు వ్యాపార ముసుగులో తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ దేశంలో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణము మార్వాడీల షాపులు తప్ప తెలంగాణలో వ్యాపారులు కాదు. కాబట్టి తెలంగాణలో ప్రజలందరూ, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు అందరూ కూడా మార్వాడికి వ్యతిరేక ఉద్యమంలో పాలు పంచుకోవాలి. ఎందుకు అంటే ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా పోరాడిన మనం ఇవాళ మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే దాదాపు ఒక 10 సంవత్సరాల క్యాన్సర్ రోగి లేనటువంటి ఇల్లుండేది తెలంగాణలో. కాబట్టి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడం అంటే మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అని చెప్పి మేము అనుకొని అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10 తారీఖు నాడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న విద్యావంతులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, తెలంగాణవాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువకులకు, విద్యార్థి సంఘ నాయకులకు, తెలంగాణ విద్యార్థులకు చేతులకి నమస్కరిస్తూ జైబీలు తెలియజేసుకుంటున్నా. మీడియా మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద నిరంతరం తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్న సోషల్ మీడియా మిత్రులకు యూనివర్సిటీ విద్యార్థి సంఘాల అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు, జైభీములు. ఈ నెల 10 తారీఖు నాడు జరిగే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా కాళోజీ నారాయణ ఏ విషయమైతే తెలంగాణ ప్రాంతం గురించి, తెలంగాణ ప్రజల గురించి చెప్పిండో కాళోజీ యొక్క ఆలోచనను ముందుకు తీసుకుపోవడమే ఐక్య విద్యార్థి సంఘాల బాధ్యతగా మేము ముందుకు పోతున్నాం. కాళోజీ ఒక మాట అంటాడు, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాటేంత వరకు తరుముదా, ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడదామని చెప్పిండు కాళోజీ. మరి ఇప్పుడు ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీలు ఆ ప్రాంతేతరుడికి ఎందుకు మద్దతు తెలుపుతున్నాయి? బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఏమని మాట్లాడాడు, మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అని మాట్లాడాడు. బీజేపీ ఏమని మాట్లాడుతుండు, మార్వాడీలు దేశభక్తులని మాట్లాడుతుండు. కాంగ్రెస్ ఏమని మాట్లాడుతుండు, అసలు మార్వాడీలు లేకపోతే వ్యాపారం లేని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఏ రాష్ట్రం వస్తే స్వపరిపాలన, ఏ రాష్ట్రం వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు, ఏ రాష్ట్రం వస్తే మనకు వ్యాపారాలు అని చెప్పి అశేషంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పేరుకే ప్రజాప్రభుత్వం అన్నారు, పేరుకే పరిపాలన అన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజాప్రభుత్వం లేదు. అన్ని పార్టీలకు ఫండింగ్ మార్వాడీలు చేస్తూ పరోక్షంగా మార్వాడీలను తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. మనని పరిపాలన చేసేది కాంగ్రెస్ పార్టీ కాదు, మార్వాడీలు పరోక్షంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, అశేషమైన తెలంగాణ మట్టిని, తెలంగాణ ప్రజలను ప్రేమించే ఓ గొప్ప ఉద్యమకారులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మేము మార్వాడి గోబ్యాక్ అనేది మా కోసం కాదు, తెలంగాణ అస్తిత్వం కోసం. మేము మార్వాడి గోబ్యాక్ అనేది మా కోసం కాదు, విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తుల కోసం. మేము మార్వాడి గోబ్యాక్ అనేది మా కోసం కాదు, చిన్న సమూహమైన పూసల కోసం, కమ్మరుల కోసం, వడ్ల కోసం, హౌసుల కోసం, శాలల కోసం, కోమట్ల కోసం ఇలా మేము మార్వాడి గోబ్యాక్ అంటున్నాం. మేము మార్వాడి గోబ్యాక్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కంపెనీలు పెడితే అక్కడ ఉద్యోగం చేయడం కోసం యువకులుగా మేము మార్వాడి గోబ్యాక్ అంటున్నాం. ఇవాళ మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని దోచుకొని పరిపాలన చేసింది. దానికి బ్రిటిషర్స్ ఏజెంట్లు, నార్త్ ఇండియా కంపెనీ మళ్ళీ తెలంగాణను దోచుకుంటుంది. దానికి
మార్వాడి వాళ్ళు ఏజెంట్లు. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీని మన తాతలు తరిమి కొడితే నార్త్ ఇండియా కంపెనీని మనం తరిమి కొట్టాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, ఖబర్దార్ మార్వాడిలారా, ఖబర్దార్ తెలంగాణ రాజకీయ పార్టీ ద్రోహుల్లారా, గుండల్లారా, తెలంగాణ మట్టిని తెలంగాణ ప్రజలను ప్రేమించలేని ఓ రాజకీయ తెలంగాణ ద్రోహుల్లారా, మీకు ఖచ్చితంగా రాబోయే సంవత్సరాలలో మీ రాజకీయ పార్టీలో ఖచ్చితంగా గోరి కొడతామని తెలియజేసుకుంటూ, ఎవరైతే తెలంగాణ గురించి మాట్లాడారో వాళ్ళంతా తెలంగాణ ద్రోహులుగా మీ రోజు నుంచి పరిగణిస్తున్నామని తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై భీములు. నమస్కారం.